దుఆ మరియు శాపనార్థం మధ్య తేడా గురించి తెలుసుకుందాం. ఇస్లాం రహస్యాలు అనే ఛానల్కి స్వాగతం. దుఆ అంటే మనకు లేదా ఇతరులకు మేలు కోసం అల్లాహ్ను ప్రార్థించడం. శుభదృక్కోణం, ప్రేమ, సహనంతో చేసిన అభ్యర్థన. శాపనార్థం అంటే కోపం లేదా ద్వేషంతో చేసిన అభిశాపం. ఇతరులపై నష్టం కోరే నెగటివ్ ఉద్దేశ్యం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవర్తన ద్వారా నేర్చుకుందాం. ఆయన శత్రువుల్ని కూడా శపించలేదు. ఒక హదీస్లో నేను శపించేందుకు పంపించబడలేదు, నేను కేవలం మార్గదర్శకుడిని మాత్రమే అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు. శాపనార్థాల నుండి ఎలా దూరంగా ఉండాలి? కోపాన్ని నియంత్రించండి. హదీస్ బలవంతుడు అనగానే పోరాటంలో గెలిచేవాడు కాదు, తన కోపాన్ని అదుపులో ఉంచేవాడే నిజమైన బలవంతుడు. క్షమాశీలత అలవాటు చేసుకోవడం. దుష్మనులకు క్షమా చూపించడం ముస్లిం యొక్క ఉన్నత లక్షణం. ఖురాన్ 41:34 బుద్ధిమంతుడు శత్రువును మిత్రుడిగా మార్చుకుంటాడు. మంచి మాటల శక్తిని విశ్వసించండి. జనాలపై దుఆలు చేయండి, వారు మారతారు. మంచి మాటలు చెడు హృదయాలను తేలికగా మార్చగలవు. ఈ రోజు మన బాధ్యత. తెలుసుకుందాం రండి. సోషల్ మీడియాలో శాపం తెలుసుకుందాం. తక్కువ జ్ఞానం ఉన్నవారు కమెంట్స్లో శాపం చేస్తూ ఉంటారు. ఇది పాపం. అసలు మనం ఎవరికైనా న్యాయం చెప్పగలగాలి కానీ శాపం చేయడం కాదు. నిత్యం మనం చెప్పుకోవాల్సిన దుఆ, అల్లాహుమ్మా ఇహ్దినీ వా ఇహ్దీ బీ వజల్నీ సబబన్ లిమన్ ఇహ్తదా. ఓ అల్లాహ్, నన్ను మార్పు చేసి నాపైన మార్పు చూపించు, మార్గం చూపేవాడిని చేయి. ఈ రోజు నుంచి మేము శపించేవాళ్లుగా కాదు, శాంతి ప్రబోధించేవాళ్లమవ్వాలి. మాటల శక్తిని గుర్తించాలి, అది శాపం కాకుండా మార్పు కావాలి. మీరు నాకు మార్పుకు కారకులమవ్వాలనే ఆశతో ఇలాంటి ఇస్లామిక్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరింత హిక్మతిల్మ్, దయతో మన బతుకు నిండాలి. అస్సలాములైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.